హాయ్ అండి అందరికీ. నేను ఈ మధ్య అయితే బెంగుళూరు నుంచి హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్ నుంచి నేను బెంగుళూరు అయితే రిటర్న్ వచ్చేటప్పుడు చిన్నగా ఒక వీడియో అయితే షూట్ చేశాననమాట మీ అందరి కోసం. ఇంటి దగ్గరైతే కరెక్ట్‌గా 11:37 నిమిషాలయింది. బయలుదేరాము. ఇంగా సిటీ దాటుతూ ఉన్నామనమాట. మా తమ్ముడు, నేను, మా పెద్దమ్మ ఇలా వస్తూ ఉన్నాము. ఇంకా సిటీ దాటేసరికి 2 గంటలయింది. 2 గంటలయింది కదా! ఈ హోటల్ దగ్గర ఆపి తిందామా అనేసైతే మా తమ్ముడు చెప్పారు. కానీ నేను చెప్పాను, "ఇక్కడ లారీలన్నీ నిలుచుకొనున్నాయి. చాలా ధూళిగా ఉంది. వద్దు" అనేసుకొని మళ్ళీ కారైతే స్టార్ట్ చేశామనమాట. ఎక్కడన్నా చెట్టుల్లో తిందాము అనేసి. ఇక్కడ ఒక అతను చూడండి, ఏ కారొచ్చినా గానీ లిఫ్ట్ అడుగుతున్నారు. హైవేలో ఎవరు లిఫ్ట్ ఇచ్చేస్తారు. అవునా కాదా? సరే అనేసి ఇక్కడ ఒక రోడ్డు సైడ్ రోడ్‌లోనైతే నిలబెట్టేసి, ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది. బ్రిడ్జి పైన కూర్చొని చక్కగా మటన్ కర్రీ, అలాగే వైట్ రైస్ తీసుకొచ్చాము. మేము మటన్ కర్రీ ఇంట్లోనే చేసేసుకొని, ఇంకా మంగళవారం గదా! ఇంకా అది ఇది ఎందుకులే అని చెప్పేసి మటన్ కర్రీ తలకాయ కూర అనమాట చేసుకొనేసి, ఆ వైట్ రైస్ తీసుకొచ్చి చక్కగా తినేసామనమాట. ఇలా మధ్యాహ్నం లంచ్ అయితే ఇలా కానిచ్చాము. ఇంక మళ్ళీ కార్‌నైతే మళ్ళీ స్టార్ట్ చేశాం. ఎప్పుడైనా మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు, కార్‌లో వెళ్ళేటప్పుడు ఏదైనా లంచు మనం ప్రిపేర్ చేసుకుంటే అయినంత మంచిది. ఎందుకంటే ఇంక బయట ఎక్కువ ఖర్చవుతది. అలాగా ఇంకా ఆ ఫుడ్ మనకి ఇష్టం ఉండదు మెయిను. నేనైతే అలా అనుకుంటాను. ఇంకా 2 గంటలకైతే భోజనం అయితే కానిచ్చేసాము. మళ్ళీ కాసేపు అలా మాటలు చెప్పుకొని, మంచినీళ్ళు తాగి, మళ్ళీ కార్‌నైతే స్టార్ట్ చేశామనమాట. ఇంకా హైవేలో ఎళ్తున్నాం గదా! ఇంక మా తమ్ముడు డ్రైవ్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడ ఎంత బాగుందో కానీ నాకు షూట్ చేయడం అంత బాగా రాదనమాట. నేను కొత్త కొత్తగా వ్లాగ్ చేస్తున్నాను గాబట్టి, షూట్ చేయడం అయితే అంత బాగా రాదు. వాయిస్ డైరెక్ట్‌గా ఇవ్వాలంటే గూడా ఇంకా నాకు రాదు. ఇక్కడ ఇదొచ్చేసి ఏంటి తుంగభద్ర కృష్ణా నది అంట ఇది. ఇక్కడ మనం హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళ్తూ ఉంటే కృష్ణా నది ఇక్కడ వచ్చింది. కానీ నీళ్ళైతే అస్సలు లేదు. కృష్ణా నది అనమాట. ఇంక అలాగే ఇంకా పెట్రోల్ బంక్ దగ్గర వచ్చేసి ఇంకా పెట్రోల్ అయితే వేపించుకుంటున్నాడు మా తమ్ముడు. మేమైతే ఇంకా రెస్ట్ రూమ్ ఇలా అంతా పనులైతే కానిచ్చేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ చేసాము. ఇంకా అసలు ఎన్ని దగ్గరలో ఒక 4 దగ్గరలో ఏమో వేపిచ్చాడనమాట పెట్రోల్ హైదరాబాద్ నుంచి బెంగుళూరు వచ్చేటప్పుడు. ఇంకా మాటలు చెప్పుకొని మధ్యాహ్నం బయలుదేరాం గదా! ఎండగా ఉంది, నిద్రొస్తుంది. కానీ నిద్ర అయితే ఆపుకున్నాననమాట. ఎందుకంటే నేను నిద్రపోతే మా తమ్ముడికి గూడా నిద్రొస్తుంది అనేసి. నా కళ్ళు చూడండి నిద్రగుంది. మా పెద్దమ్మైతే ఎనకాల ఫుల్ సీట్ ఇచ్చేసాము. బాగా పడుకునేసి టోకుర్లు తీస్తా ఉంది. అసలు హైదరాబాద్ నుంచి బెంగుళూరు మా తమ్ముడు ఎందుకొస్తున్నారంటే ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇంకా నిద్రొస్తుంది గదా అనేసి టీ షాప్ దగ్గర ఆపేసి టీ అయితే తాగేసాము. మళ్ళీ ఇక్కడ మళ్ళీ వాష్‌రూమ్‌కి వాటర్ బాటిల్ తీసుకున్నాము. కొన్ని పనులు అక్కడక్కడ ఆపుకుంటూ వెళ్తున్నాము. ఇదొచ్చేసి ఈ నది తుంగభద్ర నది అంట. మంత్రాలయం నుంచి నేను మంత్రాలయం వెళ్ళేటప్పుడు ఈ నది కనిపిస్తుంది మనకి తుంగభద్ర. అదే నది ఇది అని చెప్పాడు మా తమ్ముడు. ఇది తుంగభద్ర అనేసి, తుంగభద్ర నది అనుకుంటా. ఇది నది అయితే ఇలాగా హైవేలా అలాగా మాట్లాడుకుంటూ వ్యూ చూస్తూ చక్కగా మా ప్రయాణం అయితే ఇలా సాగుతూ ఉండి బోర్ కొట్టకుండా అక్కడక్కడ ఆపేసి టీ, కాఫీ, బజ్జీలు, చికెన్ పకోడీ, ఇంకా ఏంటి కారం బురుగులు ఇలా తింటూనే ఉన్నాం. ఎక్కడైనా ఊరు కనిపిస్తే చాలు ఆపేయడం, ఏదైనా తీసుకోవటం, తినటం. నిద్రొస్తుంది. మధ్యాహ్నం అయితే ఇంకా సాయంత్రం అయ్యింది. ఇంకా వర్షం వచ్చే మూడ్‌లాగా మబ్బొచ్చిందనమాట. చాలా చాలా బాగుంది క్లైమేట్ అయితే. ఇంకా ఇలాగంటే ఆ నేచర్ చూసుకుంటూ, కొండలు అది ఇది చూసుకుంటూ టీకైతే చాలా దగ్గరలో ఆపామనమాట. అసలు టీకైతే చాలా దగ్గరలో ఆపి ఏదైనా స్నాక్స్ తీసుకోవడమే ఇదే పని. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదో ఉంటదని వెళ్ళాము. ఇక్కడ ఏమీ లేదు. వీళ్ళు రాత్రి స్టార్ట్ చేస్తారంట. కానీ టీ మాత్రం వాళ్ళేమో వర్క్ చేస్తున్నారు. వాళ్ళ కోసం చేసుకున్న టీ 2 టీలు అడిగితే మాకిచ్చారు. అయితే ఒక టీ రూ. 20 ఐవోలో. ఇంకా బయటైతే ఎంతో అనుకో తెలీదు. రూ. 20 అని.
అన్నీ బోర్డు పెట్టారు. కానీ ఏమీ లేదు. ఇవంతా సాయంత్రం ఓపెన్ చేస్తారంట. సరే అని చెప్పేసి టీ తాగేసి అయితే మళ్ళీ స్టార్ట్ చేశామన్నమాట. ఇగో ఇంగా కొంచెం ఇంకా నైట్ అవుతుంది. ఏదైనా టిఫిన్ చేయాలి. టిఫిన్ చేయాలనేసి వెళ్ళాము. న్యూ ఉడిపి హోటల్ అనేసి. ఇక్కడేంటంటే అస్సలు ఇడ్లీలే లేదు. ఇడ్లీ, దోస లేదు. అంతా ఫ్రైడ్ రైస్, జీరా రైసు, గోబీ రైసు అలా ఉంది. సరే అని చెప్పి మళ్ళీ వచ్చేసాం. మళ్ళీ బయటకొచ్చేసి ఇంకొక హోటల్‌కైతే వెళ్ళాము. ఇక్కడ ఇంకేం తప్పదని చెప్పేసి 2 దోస అయితే మసాలా దోస అయితే 3 ఆర్డర్ చేసాము. ఒకటి మా పెద్దమ్మ కార్‌లో నుంచి దిగదు కాబట్టి తనకు కార్ దగ్గరికైతే తీసుకెళ్ళి ఇచ్చేసాము. అలాగే 2 మా తమ్ముడికి, నాకైతే ఆర్డర్ చేసుకున్నాము. ఇలా తిండైతే కానిచ్చేసామనమాట. ఇదిగో ఇక్కడ మా కారైతే ఇదే హోటల్ అనమాట. బయట నుంచి షూట్ చేశాను. ఈ హోటల్ దగ్గరైతే నిలబెట్టేసి ఇంకా మా పెద్దమ్మ అయితే దీంట్లోనే ఉంది. ఇక్కడే తినింది. మళ్ళీ ఆ ప్లేట్ ఇచ్చేసి మళ్ళీ కూర్చున్నాం. ఎందుకంటే ఇంకా 20 కిలోమీటర్సో ఏమో ఉన్నాం బెంగుళూరుకి. ఇంటికెళ్ళేసరికి లేట్ అవుతుంది. ఇంకేం వంట చేసుకొని తింటామనేసి అయితే ఇక్కడే మేము దోస అయితే తినేసామన్నమాట. మేము పొద్దున్న 11:30కి అక్కడ స్టార్ట్ చేస్తే మళ్ళీ సేమ్ అంటే 11:30కి ఇంటికొచ్చామన్నమాట. అంటే కరెక్ట్‌గా 12 అవర్స్ పట్టింది. అంటే మనం కంటిన్యూగా డ్రైవ్ చేసే వాళ్ళకి 8 అవర్సే అయితుంది హైదరాబాద్ నుంచి బెంగుళూరు. కానీ మనం అక్కడక్కడ స్టాప్ చేస్తాం కదా! అందుకని మనకి కొన్ని అవర్స్ ఎక్కువొచ్చేస్తాయి. అలాగే మా పెద్దమ్మ అసలు నడలేదు. వాష్‌రూమ్‌కెళ్ళాలన్నా, చేయాలన్నా టైం మాకు లాంగ్ పట్టిందనమాట. అందుకే మాకు 4 అవర్స్ ఎగస్ట్రా అయింది. అయితే కూడా ఏం చేసామంటే నిదానంగా వెళ్దాము డ్రైవింగ్ విషయం కాబట్టి, ఇంక ఇంటికెళ్ళి ఏమీ ఫాస్ట్‌గా ఎళ్లి చేసేది ఏమీ లేదు అని చెప్పి నిదానంగా డ్రైవ్ అయితే చేసుకొని హ్యాపీగా మా అపార్ట్మెంట్‌కైతే చేరుకున్నాము. టైం అయితే 11:30 అయింది. ఇంకేంటి ఇంకా కొంచెం కాళ్ళు చేతులు మొఖం కడిగేసి ఇంకా పడుకుని పోవటమే అని డిసైడ్ అయిపోయినాము. మీకు గాని ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్.